మీ అక్క ప్రేమించిన వాడి పేరు చెప్పు. రేణుక. బావా, ఇప్పుడు వాడి పేరు ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. కానీ ఈ మధ్య ఒకడు మీ అక్కకు ఒకటే ఫోన్ చేస్తున్నాడు. పల్లవి చాలా ఇబ్బంది పడుతుంది. నేను అడుగుతుంటే నాకేం చెప్తలేదు. వాడెవడో రాము అంట. మీ అక్క ఫోన్లో చూసిన పేరు అదే ఉంది. కొంపదీసి వాడు మీ అక్క ప్రేమించినోడు కాదు కదా. మీ అక్క వాణ్ణి కాకుండా నన్ను పెళ్లి చేసుకేందని వాడు మనసులో పెట్టుకొని మీ అక్కని ఇబ్బంది పెడుతున్నాడేమో. మీ అక్క నాకు ఎలాగో పేరు చెప్తలేదు. కనీసం నువ్వన చెప్తావేమో అని నీకు ఫోన్ చేసిన. పల్లెవిని చెడు చేయకుండా నేను చెడు కాకుండా బాగానే మేనేజ్ చేసిన. నాకు తెలిసి ఈ తింగర్ది ఖచ్చితంగా పేరు చెప్తుంది. నేను కావాలనే పేరు కూడా రాము అని తప్పు చెప్పిన. ఇప్పుడు చెప్పు రేణుక, మీ అక్క వాడి వల్ల ఇబ్బంది పడుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నా. బావా, నువ్వు ఏదో పొరపాటు పడినట్టున్నావు. నువ్వు మా అక్క ఫోన్లో చూసిన పేరు రాము కదా, కానీ అక్క గతంలో ప్రేమించిన వాడి పేరు రాము కాదు. నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఫోన్ చేసి కనుక్కుంటా. నీకు చెప్పకపోయినా నాకు మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. సరేనా? వద్దు రేణుక, మళ్ళీ నువ్వు మీ అక్కకు ఫోన్ చేసినావనుకో, నేను నీకు ఫోన్ చేసినట్టు మీ అక్కకి నిజం తెలిసిపోతుంది. మళ్ళీ నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటుందేమో. వద్దు, నువ్వు మాత్రం మీ అక్కకి ఫోన్ చేయొద్దు. కానీ అక్క ప్రాబ్లం తెలుసుకునేది ఎట్లా మరి? అదంతా నేను చూసుకుంటలే. నువ్వు వాడి పేరు చెప్పు చాలు. నేను చెప్పినా కదా రాము కాదు అని. రాము కాదు అని చెప్పినావు గాని వాడి పేరు మాత్రం చెప్పలేవు. ఎందుకైనా మంచిదే, వాడి పేరు కూడా చెప్పు. మీ అక్కకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ నేను పేరు చెప్పినాక ప్రాబ్లం వస్తే? అంటే నీకు నా మీద నమ్మకం లేదా? చాచా, అలాంటిదేం కాదు బావా. అయితే పేరు చెప్పు. నేను అడిగేది మీ అక్క మంచి కోసమే. ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడూ అడగంది ఈరోజు అడుగుతున్నంటే ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలి. సరే బావా, నీకు కావాల్సింది వాడి పేరే కదా. వాడి పేరు కిరణ్. అయితే రాత్రి పల్లవి ఫోన్లో మాట్లాడింది తన ప్రియుడితోనే అన్నమాట. ఎంత మోసం! అందరి కళ్ళు గప్పి రహస్యంగా వాడితో ఫోన్ మాట్లాడింది. బావా, రేణుక, వాడి పేరు చెప్పినందుకు థ్యాంక్స్. మళ్ళీ నేను నీకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మీ అక్కకి మాత్రం చెప్పొద్దు. సరే బావా. నేనుంటా, బాయ్. ఈ పల్లవిని చాలా తక్కువ అంచనా వేసిన. ఈ పల్లవి పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించిందని తెలిసినా కూడా నేను మా నాన్న మీద గౌరవంతో ఆ పల్లవి మెల్లో తాళి కట్టినాను. నాతో మొదటి నుంచి ఎడమొఖం పెడమొఖం అన్నట్టే ఉంది. అయినా కూడా నేను పల్లవిని ఎప్పుడూ ఒక మాట కూడా అనలేను. తను ఎప్పటికైనా మారుతుంది అని బలంగా నమ్మకం పెట్టుకున్నా. ఇన్ని రోజులు పల్లవిని చాలా ప్రేమగా చూసుకున్నా. అయినా కూడా ఇండియాకి వచ్చినాక మళ్ళీ వాడితో ఫోన్ మాట్లాడిందంటే ఏంది అర్థము? కొంపదీసి వాణ్ణి ఇంకా ప్రేమిస్తుందా ఏంది? ఫస్ట్ మొన్న మా ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు ఎదవల గురించి తెలుసుకోవాలి. ఆ ముగ్గురిలో పల్లవి ప్రేమించిన వాడు ఉంటే మాత్రం కన్ఫర్మ్ పల్లవి ఇంకా వాణ్ణే ప్రేమిస్తుంది. ఒకవేళ ఆ ఎదవలకి పల్లవికి సంబంధం లేదంటే నిన్న కిరణ్తో ఫోన్లో ఎందుకు మాట్లాడిందో తెలుసుకోవాలి. ఇదేంది, వండిన వంటలు వండినట్టునే ఉన్నాయి. అవని కష్టపడి వాడి కోసం ఇష్టమైన వంటలని చేసింది. మరి ఇంత లేట్ అవుతుంది, వాళ్ళెందుకు ఇంకా తినలేరు? వాడు కూడా ఇంటికొచ్చి ఛాన్సేపు అవుతుంది, ఇంతవరకు కిందికి కూడా రాలే. అసలేమైందో ఏమో. అవని, అమ్మ అవని. అత్తయ్య వస్తున్నా. చెప్పండి అత్తయ్య. నువ్వే చెప్పాలి. నువ్వు వండిన వంటలు వండినట్టునే ఉన్నాయి, ఇంతవరకు అయింది, మీరింకా తినలేరు. ఎందుకు? వాడి కోసం కష్టపడి ఇన్ని వంటలు చేసినావు. వాడేమన్నా బయట తినొచ్చినాడా? లేదత్తయ్యా. నువ్వు కూడా ఎందుకు అట్లున్నావు? మళ్ళీ మీ ఇద్దరికి ఏమన్నా గొడవ అయిందా? వాడు తిన్నీక రాను అని చెప్పినాడా? అవునత్తయ్యా. మళ్ళీ ఏమైంది? ఇంతవరకు బానే ఉన్నారు కదా. అసలు ఏమైందో నాకే అర్థమైతలేదు. తినడానికి రమ్మని ఆయనని పిలిచడానికి పైకి పోయినాను. ఆయన ఎందుకో ఏమో చాలా డల్లుగున్నాడు. దేని గురించో బాగా బాధపడుతున్నాడు. నేను పిలిస్తే నాకేమొద్దు, నువ్వు తిను అన్నాడు. అసలేమైందో తెలుసుకుందామని ధైర్యం చేసి మీ కొడుకుని అడిగినా. మరేమన్నాడు? ఇంకేమంటాడు? నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినాడు. నా జోలికి రావద్దు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అన్నాడు. ఏంది హద్దులా?
మొగుడు పెళ్ళానికి మధ్యలో హద్దులేముంటాయి? వాడికి ఆ మాట అనడానికి కొంచెం కూడా బుద్ధి లేకుంటే సరి. నువ్వు వాడికి కట్టుకున్న పెళ్ళానివి. నువ్వు వాణ్ణి ఏమైనా అడగొచ్చు. ఆ హక్కు నీకుంది. మీ కొడుకునన్ని తన భార్యలాగా అనుకుంటేనే కదా నాకి హక్కు ఉండేది. నిజమా మీకు చెప్పలేను. ఒకవేళ చెప్పినా కూడా ఉపయోగం ఏముండదు. మీ మనసు బాధ పెట్టడం తప్ప. అయితే ఇప్పుడేంది? వాడు తినను అని చెప్పినాడా? అవునత్తయ్యా, ఆయన తినను అని చెప్పినందుకు నాకి బాధ లేదు. కానీ పాపం బయటికి పోయొచ్చినప్పటి నుంచి ఆయన ఎందుకో బాధగున్నాడు. అసలేమైందో ఏమో. నాకి ఎలాగో చెప్తలేడు. కనీసం మీకైనా చెప్తాడేమో. ఒకసారి పొయ్యి అడగండి అత్తయ్యా. సరే, నేను పొయ్యి అడుగుతలే. ఈ మగవాళ్ళకి బాగా అలవాటైపోయింది. బయట ఉన్న టెన్షన్లన్నీ తెచ్చి ఇంట్లో ఉన్న పిల్లల మీద దులుపుతారు. ఇంతకి వాడు యాడున్నాడు? మన గ్రౌండ్లో ఉయ్యాల మీద కూస్తున్నాడు. సరేలే, కనీసం ఆయన బాధ ఏందో అత్తయ్యకని చెప్తే బాగుంటది. ఆయన డల్లుగుంటే నేను అస్సలు చూడలేను. పల్లవికి ఫోన్ చేసి మాట్లాడాలి అని ఉంది. అసలు ఏం జరిగిందో మొత్తం కనుక్కోవాలి. కానీ నాకు ఫోన్ చేయాలంటే భయమేస్తుంది. ఇప్పటికే నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నాకు పల్లవే ఫోన్ చేస్తా అని చెప్పింది. కానీ ఎప్పుడు చేస్తుందో ఏమో. ఒరేయ్, ఉంటుంటేనే నీకు మాయరోగం వస్తుందా ఏమన్నా? ఎప్పుడు యాదొక పెంట పెడతావు? ఈ అవని ఉందే, అప్పుడే జరిగింది మొత్తం అమ్మకు చెప్పినట్టుంది. అందుకే అమ్మ నా పైన కోప్పడుతుంది. నా టెన్షన్లో నేనున్నా. మధ్యలో వీళ్ళ గోలేందో నాకు అర్థమైతలేదు. ఇంతసేపులు అవని తలకాయ తినిపోయింది. మళ్ళీప్పుడు అమ్మొచ్చింది. ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగానే ఉండనియ్యవు, ముఖ్యంగా అవనీని. ఎవరు? నేనా? ఆ మాట నేనే మిమ్మల్ని అనాలి. ఇంతసేపులో అవని వచ్చి తలకాయ తినిపోయింది. అది సాలదన్నట్టు మళ్ళీ నిన్ను పంపించింది. సిగ్గుండాలి ఆ మాట నీక. ఆ పిచ్చిది పాపం ఈరోజు పొద్దున్నుంచి కష్టపడుతుంది. నీకు ఇష్టమైన వంటలని చేసింది. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నువ్వు వచ్చే వరకు ఎదురు చూసింది. తీరా నిన్ను పిలిచడానికి వస్తే పాపం దాన్ని తిట్టి పంపించినావు. నీకి బయట ఉన్న టెన్షన్లన్నీ ఇంటికొచ్చినాక అవని మీదనే చూపియాలనా? చూడమా, నువ్వు నిజం తెలుసుకోకుండా మాట్లాడొద్దు. నేను ఫస్ట్ అవని మీద అస్సలు కోబ్బలేను. చాలా మంచిగా చెప్పిన. నాకే ఆకలైతే లేదు, నా కోసం ఎదురు చూడకుండా నువ్వు పోయి తిను అని. నేను చెప్పినప్పుడు వినాలి కదా. వినకుండా ఏమైందని నా తలకాయ తింటుంది. ఇంక నన్నేం చేయమంటావు? నేను ముందరనే మస్తు టెన్షన్లో ఉన్నా. నన్ను ఇంకా విసిగిస్తే నాకు కోపం రాదా? కోపం వచ్చిందని నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటావా? మీరిద్దరు మొగుడు పెళ్ళాలు. అవనీకి అడిగే హక్కు ఉంటది. అయినా నువ్వు అంత టెన్షన్ పడేంత ఏం జరిగింది? బయట నాకు 100 ఉంటాయి. అవి మీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడేంది? చెప్పవు అంతే కదా. సరే, నీ ఇష్టం. కనీసం వచ్చి కొంచెం అన్నమన్న తిను. నీకోసం అవని కూడా తినకుండా ఎదురు చూస్తుంది. ఇది మరీ బాగుంది. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తింటారు. మధ్యలో నా కోసం ఎదురు చూడడం ఎందుకు? ఆల్రెడీ నేను చెప్పినా కదా, నువ్వు తిను, నాకేం ఆకలి లేదు అని. ఈ అవనీకి ఒకసారి చెప్తే అర్థం కాదా? అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. పిచ్చిది, అమాయకురాలని అందరూ దాంతో ఆడుకుంటున్నారు. నీ చెల్లెలు నువ్వు బాగా సరిపోయినారు దాని పానానికి. అసలు ఏమైందో, నువ్వెందుకు అట్లున్నావో అని అది బాగా టెన్షన్ పడుతుంది. దాని ప్రేమ నీకి కనబడదు. ఊక నోరేసుకొని అందరి మీద పడిపోవడం ఒక్కటి తెలుసు. ఛ, తింటే తిను, లేకపోతే లేదు. నిన్ని అడగడానికి వచ్చినా చూడు, ఫస్ట్ నాకు బుద్ధి లేదు. అయితే అన్నయ్యకి అవనికి మళ్ళీ గొడవ అయిందన్నమాట. అమ్మ తెలుసుకోవడానికి వస్తే అన్నయ్య ఏం చెప్తలేడు. ఎంతవరకు ఉన్నా అవని మీద కోపడుతున్నాడు. ఇది నాకు మంచి ఛాన్స్. అన్నయ్యని అవనిని దూరం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా. నా ప్లాన్లన్నీ బెడిసిగొడుతున్నాయి. ఇప్పుడు ఈ ఛాన్స్ని సరిగ్గా వాడుకోవాలి. ఎలాగో అన్నయ్య అవని మీద కోపంగా ఉన్నాడు. నేను పోయి అగ్నిలో ఆజ్యం పోస్తా. అవనికి అన్నయ్యకి మధ్య దూరం ఇంకా పెరగాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి. మళ్ళీ నువ్వెందుకు వచ్చినావు? నీ బాధ చూడలేకొచ్చినా అన్నయ్య. పాపం నిన్ని ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఏమైందో ఏమో, ఆల్రెడీ నీ బాధలో నువ్వు ఉన్నావు. దానికి తోడు అవని అమ్మ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ బాధ ఒక్కరు కూడా అర్థం చేసుకుంటలేరు. కానీ నాకు అర్థమైంది. చూసినావన్నయ్య, అవనీకి నువ్వు చిలకకు చెప్పినట్టు చెప్పినావు. నాకు ఆకలి లేదు, నువ్వు తిను అని.
కానీ కొంచెం కూడా తెలివి లేకుండా జరిగింది మొత్తం అమ్మకు చెప్పింది. ఇప్పుడు అవని మంచిగా కావాలి, నువ్వు బ్యాడ్ అవ్వాలి. ఆ అవని ప్లాన్ అదే. అనవసరంగా లేనిపోనివి చెప్పి నిన్ని అమ్మతో తిట్టించింది. అన్నయ్య, నీకింకా అర్థమైతలేదా? దేని గురించి? అవని ఆడే నాటకం గురించి. నువ్వు ఇంకా పల్లవిని ప్రేమిస్తున్నావు, పల్లవిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు. ఈ విషయం గురించి అవనికి కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా నాటకాలు ఆడుతుందంటే అవని ప్లాన్ వేరే ఉంది. ఏంటది? మన అమ్మని నాన్నని తన వైపుకు తిప్పుకేయింది. వాళ్ళిద్దరూ అవని పైన ఈగ కూడా వాళ్ళనియరు. ఇంకా వాళ్ళని మంచిగా చేసుకొని నిన్ని బ్యాడ్ చేసి వాళ్ళకి దగ్గర అయిందనుకో, వాళ్ళు పల్లవిని నిన్ని దగ్గర కానియరని అవని ప్లాను. అవని నిన్ని ఎలాగో మార్చుకోలేదు, తన వల్ల కాదు అని తనకు అర్థమైంది. అందుకు అమ్మ నాన్న వైపు నుంచి నరుక్కొస్తుంది. చా, అవని అలాంటిది కాదు. అవని పల్లవి ప్రేమని నా ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అదంతా కేవలం నటన. ఇంత మంచి భర్త, ఇంత మంచి అత్తమామలు, ఇంత పెద్ద ఇల్లు, ఇన్ని ఆస్తిపాస్తులు వదిలేసి ఎవరే గాని ఈ నుంచి పోవాలనుకుంటారా? ఒక ఆడదాని మనసు మరో ఆడదానికి అర్థమవుతుంది. నేను చెప్పాల్సింది చెప్పిన, ఆ తర్వాత నీ ఇష్టం. ఈ స్వప్నేంది అవని గురించి అట్లా మాట్లాడుతుంది? నిజంగంటే అవనీకి అలాంటి ఆలోచన ఉందే? మరి లేకపోతే అమ్మని నా దగ్గరికి పంపించి నన్ను తిట్టించింది. అమ్మ ముందర నేను బ్యాడ్ అయినా, అవని మాత్రం మంచిదయింది. ఈడ నేను పడే బాధతో ఎవరికి సంబంధం లేదు. వాళ్ళ గోల వాళ్ళదే. నిజంగంటే స్వప్న చెప్పినట్టు అవనీకి అలాంటి ఆలోచన ఉందని తెలిస్తే అవనీని నేను ఊకనే ఇడిచిపెట్టను. నన్ని పల్లవిని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. అగ్నిలో ఆజ్యం పోసిన ఖచ్చితంగా నేను చెప్పిన దాని గురించి అన్నయ్య ఆలోచిస్తాడు. ఇప్పటి నుంచి అవనీని అనుమానిస్తాడు. వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతుంది. ఎంత పిలుస్తున్నా పలకవేంది? అసలు నిన్ను ఎన్నిసార్లు పిలిచాలి? నేను మేడపై కోతున్నా అని ఒక మాట చెప్పిపోయింటే ఏమైతుండే? నీకోసం ఇల్లు మొత్తం ఎతికినాను. మాట్లాడేది నీతోనే, వింటున్నావా? అసలు నాకెళ్ళి తిరిగి కూడా చూస్తలేవు. ఆ పల్లవి ముందర నన్ను తిట్టినాడు కదా, నాకి కొంచెం కూడా బుద్ధి లేదంట. అందుకే ఆ పల్లవితో గొడవ పెట్టుకున్నానంట. దాని ముందర అట్లా మాట్లాడితే నేను చులకనైపోనా? దానికి ఇంకా కొమ్ములొస్తాయి. ఇదేంది? నాతో అస్సలు మాట్లాడతలేదు, కనీసం నన్ను చూడని కూడా చూస్తలేదు. ఇందాక గొడవ జరిగినందుకు నా పైన అలిగిందే, అయినా నేనేం చేసిన మధ్యలో? ఏయ్ నిన్నే, నన్ను చూడు. ఏమైంది నీకి? నాతో ఎందుకు మాట్లాడతలేవు? అడిగేది నిన్నే. ఏ ఎందుకు మాట్లాడాలి? నువ్వు నన్ను తిట్టినావు కదా, అది కూడా నీ మేనకోడలు పల్లవి ముందర. దాని ముందర నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడినాక నేను మాత్రం నీతో ఎందుకు మాట్లాడతా? ఇది మరీ బాగుంది. నేను నిన్ను తిట్టినానా? అసలు ఏమని తిట్టినానో చెప్పు. నాకి కొంచెం కూడా బుద్ధి లేదు అన్నారు. అది నిజమే కదా. ఏంది? ఏమన్నారు? నేనేమనలే, నిజం చెప్పు అన్నాను. మరి నాకేంది వేరేలాగినబడింది? నీకి అన్నీ అట్లే వినబడతాయిలే. ఆ పల్లవి ముందర నన్ను తక్కువ చేసి మాట్లాడినారు. నాకి మస్తు బాధ అనిపించింది. హో, అందుకేనా ఈ అలక? నీకి బుద్ధి లేదు అన్న ఒక్క మాటకే నువ్వు ఇంత బాధపడుతున్నావు. అలాంటిది నేను పల్లవిని ఇంకా చాలా మాట్లాడినా, మరి దాని గురించి మాట్లాడవే? అయినా ఏంది ఇదంతా? వాళ్ళు అమెరికా నుంచి ఇంటికి వచ్చినాక మనం చాలా సంతోషంగా ఉంటాము అనుకున్నాము. ఆ సంతోషం ఏమో గాని రోజుకో గొడవ. ఇంట్లో అస్సలు మనశ్శాంతి లేదు. మీ అత్త కోడళ్ళకి ఎవ్వరికి చెప్పలేము. నీకి సపోర్ట్ చేస్తే ఆ పల్లవికి కోపం, ఆ పల్లవికి సపోర్ట్ చేస్తే నీకి కోపం. అసలు మేము ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నాకు మాత్రం ఉండదా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా అందరం సంతోషంగా ఉండాలి అని? కానీ ఆ పల్లవి మరి ఓవరాక్షన్ చేస్తుంది. నేను అత్త అని నాకి కొంచెం కూడా మర్యాద ఇస్తలేదు. ఇంట్లో ఇట్లా ఉన్న పుల్ల ఇట్లా వేసలేదు. నా కోడలు అట్లా ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మన ఇంటి పరువు పోతుంది. మరి నాకి ఆ మాత్రం కోపం రాదా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ మన చేతుల్లో ఏముంది? మార్పు వాళ్ళ మనసుకు రావాలి, ఒకరు చెప్తే వచ్చేది కాదు. నా చెల్లెలు ఫోన్ చేస్తుంది. హలో చెల్లెమ్మా. అన్నయ్య. హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.